ఊరికే టిఫిన్లు కూడా బోర్ కొట్టేసినాయి, అన్నము తినాలనిపించలే హెవీగా, అందుకని లైట్ ఫుడ్ ఏం చేయాలా అనిపించి బేల్పూరి వేసుకున్నాను అనమాట. అది చాలా సింపుల్, ఇంట్లో మురుమురాలు ఉంటాయి లేదా ఒక ప్యాకెట్ కొనుక్కోండి, చాలా అల్కగా మనకి అరిగిపోతుంది, కడుపులో చాలా బాగుంటుంది కూడా, మళ్ళీ సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఏంటంటే ఊరికే ఇడ్లీలు దోశలు ఇంకా ఆయిల్తో కూడినవి ఊరికే ఏం తింటామండి, బోర్ కొట్టేసింది. ఒక్కోసారేమో తినాలని కూడా అనిపించదు బోర్ అని కాకపోయినా, అందుకని ఇలా ప్లాన్ చేసిన నైటు. ఏంటంటే క్యారెట్ తురిమేసి వేసుకున్నాను, ఉల్లిపాయలు సన్నగా తరిగేసుకోవాలి, టమాటో ముక్కలు కూడా సన్నగా తరిగేసుకోవాలి. అది వచ్చేసి మామిడికాయ ముద్ద కాదు యాక్చువల్లీ, తురిమింది అది, అట్లా అయిపోయింది వాటర్ వచ్చి. మామిడికాయ తురుము, టమాటో ముక్కలు, క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. ఉప్పు కారం వేసేసినాం కదా, ఇప్పుడు ఇవి వేసేసేయాలి. తర్వాత ఏం చేయాలి, బాగా కలుపుకోవాలన్నమాట. కలపడంలోనే మంచిగా ఉంటుంది అది, ఎందుకంటే మామిడికాయ కొంచెం ఇట్లా ముద్దలా ఉంది కదా, అది ఇట్లా ఇట్లా బాగా కలిపేసుకోండి దగ్గరికి. ఇంకా చేతితో కలిపితే ఇంకా ఈజీగా ఉంటుంది. మంచిగా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ దాంట్లో నిమ్మకాయలు కూడా పిండేసుకోవాలి మనము. నిమ్మకాయలు యాక్చువల్లీ 2 కోసి పెట్టాను నేను, మీకు ఒకటి చూపిస్తున్నాను. అంటే మీ ఇష్టం ఉంటే పులుపు సరిపడా మీకు ఇష్టం ఉంటే ఒకటి వేసుకోండి, లేకపోతే అన్నీ వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా దీంట్లో కొత్తిమీర వేస్తే కూడా ఎక్సలెంట్ ఉంటుంది. ప్రస్తుతానికి నేను కొత్తిమీర వేయలేకపోయాను కాబట్టి ఇంతవరకు చూసి ఇది ఫాలో అవ్వండి. కొత్తిమీర వేయకపోయినా చాలా బాగుంటుంది. అదే చెప్తున్నా కదా, నైట్ తింటే చాలా బాగా అనిపించింది మాకు, కడుపులో ఆకలి తీరింది, మళ్ళీ అల్కగా అనిపించింది అనమాట. మీరు కూడా అట్లా హెవీ ఫుడ్ వద్దనుకుంటే ట్రై చేయండి. కొంచెం పల్లీలు వేయించుకున్నాను, కొంచెం నేతి చుక్కేసుకొని పల్లీలు దోరగా వేయించుకొని అవి కూడా అందులో వేసేసుకున్నాను అనమాట. వేసుకొని ఇంకా అవి కూడా బాగా కలిపేసుకోవాలి. కలుపుకొని ఏం చేసినామంటే ఇంకా భోజనంలాగా ఇవి పెట్టుకొని మంచిగా మామిడిపండు కోసుకొని నైట్ భోజనం అట్లా కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.